మహాశైలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనీ మనీ మోర్ మనీ ఈ సినిమా విజయానికి సంబంధించి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్ద విపరీతమైన స్టార్డమ్ ఉన్న సినిమా కాదు, సాంగ్స్, ఫైట్స్, క్లైమాక్స్లు ఉన్న సినిమా కాదు. కేవలం డైరెక్టర్ టాలెంట్ తోటి ఒక ఇంట్లో ఒక వ్యక్తి పడే ఖాన్ దాదా నేను పడే బాధల్ని అందమైన రీతిలో హాస్యభరితంగా చిత్రీకరించిన సినిమా మనీ మనీ మోర్ మనీ. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అసలు ఇంత కాంపాక్ట్ గా ఉన్న ఇంట్లో ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి ఈ సినిమా ఇంత విజయవంతంగా తీయడానికి ప్రతి వాళ్ళు జేడీ చక్రవర్తిని మెచ్చుకుంటూనే ఉన్నారు. నాకు వచ్చిన ఫోర్స్ అన్ని అలాగే వస్తాయి. చాలా బాగా తీశారు. ఎక్కడ చాలా కష్టమైన విషయం అది. మామూలుగా లొకేషన్స్ ఇవన్నీ మారుస్తూ తీయడం వేరు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఆర్టిస్టులందరినీ ఒక చోట కూర్చోబెట్టి కామెడీ పండిస్తూ ఎమోషనల్ గా, సెంటిమెంట్ గా కూడా అన్ని రకాల ఎమోషన్స్ ని క్యాష్ చేసి అద్భుతంగా తీసిన సినిమా ఇది. అందుకే బహుశా మీరు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని మీరు అందుకే ఎంజాయ్ చేస్తున్నారేమో అనిపించింది. ఇంత విజయానికి ఇంత కుండపోత వర్షాలున్నా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఈ పండగలు ఇట్లాంటివన్నీ ఎన్ని వచ్చినా సరే తట్టుకుని ఓ పెద్ద సినిమా రేంజ్లో నిలబడి మీరందరూ చూసి అభినందిస్తున్నారంటే మాకు, మా యూనిట్ అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పరంగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మనీ మనీ మోరు మనీ సినిమా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా మీరు చూడండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో హ్యాపీగా, హాయిగా ఎక్కువసేపు మరీ 2.5 గంటలు 3 గంటలు కూర్చోబెట్టే సినిమా కాదు. హ్యాపీగా మనం వినాయక చవితి చేసుకుని ఇంట్లో ఉండరాళ్ళు, పిండి వంటలు ఎలా అయితే శుభ్రంగా తిని హ్యాపీగా ఉంటామో, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు వీళ్ళందరితో అలాగే ఓ సినిమా చూసొద్దామంటే హ్యాపీగా వెళ్ళి 1 గంటన్నర 2 గంటల్లోపు మంచి సినిమా హాయిగా నవ్వుకుని బయటికి రావడానికి వీలుండే సినిమా మనీ మనీ మోర్ మనీ. యూ కైండ్లీ సీ ద ఫిలిం. మీకు మీరిచ్చిన ప్రతి రూపాయికి ఆనందాన్ని కలిగజేసే సినిమా కాబట్టి ఈ సినిమా ఇంత విజయానికి కారకులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మోర్ మనీ నాకు ఇచ్చిన మైలేజ్ ఈ మధ్య మర్యాద రామన్న మిరపకాయ తర్వాత చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్విట్టర్లో అందరూ భలే కామెడీ చేశారంటున్నారండి. దానికి కారణం మా ఫ్రెండ్ జేడీ చక్రవర్తి. చాలా సీన్లు గజాల నేను మా ఇద్దరు సీన్లు చాలా దగ్గరుండి తనే పర్ఫామ్ చేయించి చూపించి గజాల అని చెప్పాడు. మామూలుగా తెలుసు కదా సినిమా చూసి, అంటే ట్విట్టర్లో అందరూ గజాల మీ సీన్లు చాలా బాగున్నాయి అంటున్నారు. మా ఇద్దరు పేరు బాగుంది, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కామెడీ కూడా వర్కౌట్ అయిందని ఈయన కొంచెం కుళ్ళు పడుతున్నారండి బ్రహ్మానందం గారు. గజాల అన్నారు కదా. సినిమాలు దృష్టిలో పెట్టుకుని ఖాన్ దాదా అని విపరీతంగా వస్తున్నారు. యాక్చువల్ గా మనీ కాన్సెప్ట్ ఇందులో వాడుకోవడం జరిగింది, కానీ యాక్చువల్ గా మనీ దాదా పేదోడు అయిన తర్వాత ఎలా ఉంటుందో కరెక్ట్. బట్ దాన్ని ఒక వైపు తిప్పి ఈ ఖాన్ దాదా పాపం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పడానికి జేడీ చేసిన ప్రయత్నం మాత్రం డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా డిఫరెంట్. నేను ఏం చెప్పాలనుకున్నాను ఖాన్ దాదా గారు చెప్పేశారు. యాక్చువల్ గా అంటూ నువ్వు నేను చెప్తుంటాను, అదే నేను చెప్పాలనుకున్నాను. సో అందరికీ థ్యాంక్స్. టు షేర్ ఆర్ హ్యాపీనెస్ అండి. అంటే బ్రహ్మానందం గారు కానీ బ్రహ్మాజీ కానీ వాట్ ఎవర్ దే సెడ్, ఫస్ట్ డే అంటే రిలీజ్ అయినప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్ కూడా అన్ని ఫోన్లు చేసుకున్నాడు. ఆయన నన్ను ఇరిటేట్ చేశాడండి. బ్రహ్మానందం ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నా నేను. మా సినిమా బయట ఆడియన్స్ లో ఉన్న రియాక్షన్ కి, టోటల్ గా మా ఇండస్ట్రీ ఉన్న రియాక్షన్ కి అసలు సంబంధం లేదండి. అబ్సల్యూట్లీ సంబంధం లేదు. ఇప్పుడు నేను లెక్కలు చెప్పను మీకు, కానీ వీఆర్ వెరీ హ్యాపీ. నేను కానీ సత్యనారాయణ కానీ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అదే చెప్తున్నానండి ఇందాక బ్రహ్మానందం గారికి బ్రహ్మాజీకి, వీఆర్ సో హ్యాపీ. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన కామెడీ ఫిల్మ్స్ లో ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టు కాంపాక్ట్ గా 1 మ్యాన్ షో అండి. బ్రహ్మానందం గారికి ఖాన్ దాదా అనేవాడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇతని మీద ఎలా ప్లే చేస్తున్నామని ఓ భారీ ఎత్తు సెట్లు లేకపోతే భీభత్సమైనవి ఏమీ లేకుండా మా ఓన్లీ మోటివ్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ అండ్ ప్యూర్లీ నవ్వించడమే.
నో లాజిక్ అండి, ప్యూర్లీ ఓన్లీ కామెడీ మ్యాజిక్ అని మేము నమ్మేమండి. ఎస్పెషలీ మేమందరం బాగా నమ్మింది బ్రహ్మానందం గారిని. టుడే వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి దట్ హీఈస్ లిటరలీ క్యారీడ్ ద షో అండి. బ్రహ్మానందం అనే అతను ఆయన భుజాల మీద వేసుకుని నడిపించాడండి సినిమాని. అఫ్ కోర్స్ మిగతా ఆయన, నేను ఈ మాట అంటే ఆయన ఎప్పుడు ఒప్పుకోడండి, లేదరా అందరూ 100% మిగతా యాక్టర్స్ అందరూ అంటే ఎస్పెషల్లీ ఏ మాటకి మాట చెప్పు. గుడ్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం ప్రేక్షకులకే అండి, వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. స్ట్రైక్స్ అగైన్ అంతే. ఆ క్యాప్షన్ చూసే ప్రేక్షకులు ఈ సినిమాని నీరాజనాలు అందించారనుకుంటున్నాను నేను. అదే బ్రహ్మానందం గారు జేడీ గారి కాంబినేషన్ లో ఈ సక్సెస్ విజయవంతం అయింది. అట్లాగే బ్రహ్మాజీ గారు కూడా నవ్విస్తారని ఏక నిరంజన్ తర్వాత ఈ సినిమాలో బాగా నిరూపించారనుకుంటున్నాను. కామెడీ బాగా చేశారు ఆయన. రమాప్రభకైతే రమాప్రభ అనే మాటలకి బ్రహ్మానందం గారిని చాలా క్లాప్స్ వచ్చినాయి. ఆవిడ అనే డైలాగ్ మీరందరూ ఇంకా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.